in the group also. ఎలా వస్తుందో తెలీదు. నల్లే దారంతా ఈ ట్రైన్ ట్రాక్ ఉంటుంది. మనకి విలేజ్ అయితే కనిపిస్తుంది కదా. మన మ్యాగీ వచ్చేసింది. ఇప్పుడు మనం రెయిన్ కవర్ అయితే వేసేస్తున్నాం. బెస్ట్ లొకేషన్ అయితే నేను మరి చూపించలేను. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి మోటోవే. మన ఆల్ ఇండియా రైడ్లో ఇది డే 9. నిన్న నైట్ మనం సిలిగురి వచ్చేసాం. అండ్ సిలిగురిలో మనం స్టే చేసిన హోమ్ స్టే అయితే ఇదే. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మన రూమ్ నుంచి వ్యూ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది రూమ్. కొంచెం మేరంతా టీ ప్లాంటేషన్ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ కింద ఓనర్ వాళ్ళు ఏం చెప్పారంటే, మనం లక్కీ అయితే కింద ఎలిఫెంట్స్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ. సో మనమైతే ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. డార్జిలింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి హార్డ్లీ 52 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం ఫారెస్టే. మహానంద వైల్డ్ లైఫ్ శాంచురీలోంచి అయితే వెళ్తాం. చాలా బాగుంటుంది ఈ రైడ్, సూపర్ రైడ్ అవుతుంది. సో ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. గైస్, మనం రెడీ అయితే అయిపోయాం. సో బయటనైతే బైక్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. మన హెల్మెట్, కొన్ని యాక్సెసరీస్ అయితే ఉండిపోయి మనం ఫస్ట్ అయితే పట్టుకొని వెళ్ళిపోదాం. అండ్ రూమ్ దగ్గర నుంచి మా బైక్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా రూమ్ పక్కనే 2 గేజ్ రైల్వే ట్రాక్ ఇది. సో ఇదంతా నెక్స్ట్ పక్కన ఉన్నదంతా ఫారెస్టే. నైట్ అంతా ఫుల్ వర్షం. నైట్ మొత్తం ఫుల్ వర్షం పడింది, అందుకని మనం లేట్ అయితే చేసాం. లేదంటే ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళిపోదామని మా ప్లాన్. బట్ నేను 4:35కి లేచి చూసా ఫుల్ వర్షం పడుతుంది. సో ఇప్పుడు వరకు వెయిట్ చేసాం. సో ఇంకా మనం లగేజ్ అయితే మౌంట్ చేసేసాం, వెళ్ళిపోవడమే. ఇంకా గోప్రో వీలో కలుసుకుంటాను మిమ్మల్ని. హోటల్ ఓనర్ అన్న అయితే ఈ అన్న వచ్చేసి ఆల్ ఇండియా బైకింగ్ కమ్యూనిటీలో ఒక మెంబరు. అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి, మీకు బైక్ వల్ల ఏమైనా ప్రాబ్లం, ఏ స్టేట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను, అక్కడ లోకల్ వాళ్ళు కాంటాక్ట్ చేసి అని చెప్పిండు. అండ్ అన్న నెంబర్ అయితే ఇచ్చాడు మనకనమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. బైకింగ్ కమ్యూనిటీ విధంగా చాలా హెల్ప్ అయితే చేస్తాను అన్నాడు. అండ్ మనకు డిస్కౌంట్ కూడా ఇచ్చిండు బ్రేక్ మంచిగా. అన్న ఏమంటాడు అన్న మాటల్లోనే విందాం. So myself Divas Shetty, I am representative of the riders community of India, National Secretary. So we have been riding and helping all the riders since many years. So best of luck to all the riders and safe ride. They can contact me or I can join you in the group also. So you can leave a message. Okay. So from any part of India, our riders will come and rescue you if you have any kind of any problem, help you. Yeah, we can help you in that way also. Or else you can contact me or my colleagues. I can provide you the numbers. Extra 360 ఒకటి పెట్టా. ఎలా వస్తుందో తెలీదు. నాకు తెలిసి ఇదే ఆపేస్తుందేమో వ్యూ అంతా. చూడాలి, వ్యూని ఆపేస్తుందంటే తీసేస్తాను, లేదంటే ఉంచుదాం. ఇన్స్టా 360 షాట్స్ వస్తాయి, అవి కూడా చూద్దరు మీరు. బాగుంటుంది ఇన్స్టా 360. ఈ రూట్స్లో ఇన్స్టా 360 షాట్స్ అంటే చాలా బాగా వస్తాయి. సో కొంచెం వ్యూ అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. మొత్తం ఇదంతా అడివే. ఇదంతా మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వస్తుందంట. రాత్రి మనోడు చెప్పిండు. అండ్ మన రూమ్ స్టే చేసాం కదా, దాని బ్యాక్ సైడే మీకు ఆల్రెడీ చూపించాను. మొత్తం టీ ప్లాంటేషనే. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ వర్కర్స్ని కూడా చూశాను నేను. ఫోన్స్ లోపల పెట్టడం వల్ల మనం రికార్డ్ అయితే చేయలేకపోయాను. నేనైతే మనోడు చేసిండు కానీ నేను చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా కవర్ అవుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఉంది స్పేస్ మనకైతే. సో ఇన్స్టా 360 ఇక్కడ పెట్టమంటారా లేదంటే పెట్టొద్దంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యూ అయితే కొంచెం కవర్ అవుతుంది, ఎందుకంటే స్పేస్ లేకపోవడం వల్ల. మొత్తం టీ ప్లాంటేషనే. అండ్ ఇది 2 గేజ్ రైలు, బ్రిటిషర్స్ కాలం నుంచి ఉంది. ఇది చాలా ఓల్డ్ రైల్ రూట్. ఇది 2 గేజ్ రైల్ రూట్ అనమాట. చాలా తక్కువ. 2 గేజ్ అంటే 250 వీల్కి అవతల వీల్కి విడిత్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే వరకు ఉంటుంది. అండ్ సిలిగురి క్రాస్ అవగానే స్టార్ట్ అవుతుంది అనమాట. సిలిగురి దగ్గర నుంచి ఒక లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకోగానే స్టార్ట్ అవుతుంది ఇదంతా. ఈ లెఫ్ట్ ఎక్కడ తీసుకున్నాం అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఈ ఏరియా అంటే చాలా కూలింగ్ ఉంది. మొత్తం ఊటీ వెళ్ళిన వైబ్ వచ్చింది నాకు మొన్న ఇప్పుడు దాకా. ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో నిన్న నైట్ వెళ్ళిపోతామన్నారు కానీ
మొత్తం నైట్ మీద ట్రావెల్ చేయొద్దు, ఇదంతా ఫారెస్ట్ కదా, సో మనం అయితే ట్రావెల్ చేయలేదు. ఇదనమాట మొత్తానికి మంచి గ్రీనరీతో సూపర్ లొకేషన్ అయితే ఇది. డార్జిలింగ్ చాలా ఓల్డ్ ఇది, చూడండి ఎలా ఉందో ఫుల్ లొకేషన్తో. అండ్ ఇంకా ఈ డార్జిలింగ్కి సిలిగురి నుంచి న్యూ జలపైగురి నుంచి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఆ 2 రూట్స్ ఏంటంటే వచ్చే ఒక లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్లో తీసుకుంటే షార్ట్ కట్ అనమాట, 52 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ మనం లాంగ్ రూటే ఎంచుకున్నాం, ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, దీని పక్క నుంచి వెళ్తాం అనమాట. ఎవరైనా వస్తే బైక్స్ మీద కానీ కార్లో కానీ ఎవరు వచ్చినా అదే ఎంచుకోండి, ఎందుకంటే మీకు ఓల్డ్ రూట్ చూస్తేనే చాలా బాగుంటుంది. పాత రూట్, కొత్త రూట్ షార్ట్ కట్ చూస్తే ఏమొస్తుంది, ఇక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ షార్ట్ కట్స్ ఎందుకంటే అనే ఫీలింగ్ నాది. సో ఈ రూట్స్లోనే ట్రావెల్ చేయండి. అక్కడక్కడ మనకు ట్రైన్స్ ఇలా రోడ్డు క్రాస్ అవుతూ ఉన్నాయి కూడా కనిపిస్తే, మీరు ఎక్కువ సినిమాస్లో గట్రా చూసిందంతా ఈ రూట్లోనే చూస్తారు, తీసిన షార్ట్స్ అనమాట. సో మీరు ఎప్పుడైనా వచ్చినా ఇదే రూట్ ప్రిఫర్ చేయండి. 99% చాలా అంటే చాలా బాగుంటుంది. హనుమాన్ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, సూపర్ ఉంది కదా. ఫుల్ కూలింగ్, ఎప్పుడు వర్షం పడిపోద్దో తెలియదు, ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. అందుకని మేము రెయిన్ కవర్స్ అన్నిటికీ రెయిన్ కవర్స్ అయితే వేసేసాం. ఇంకా జాకెట్ అండ్ ప్యాంట్స్ మేమే ఉండిపోం, ఇది వేసుకోవడానికి, రెయిన్ కవర్స్ వేసుకోవడానికి అవి కూడా వేసేద్దాం. కొంచెంసేపు పోయాక వర్షం లేకపోతే పర్లేదు, వర్షం ఉంటే మాత్రం వేసేద్దాం. ఇది సుఖ్నా ఫారెస్ట్ బంగ్లా అంట. ఫారెస్ట్ బంగ్లా చూడండి, మనం ఉన్న ఏరియా రాత్ర సుఖ్నా, మనం నైట్ ఉన్న ఏరియా పేరు వచ్చేసి సుఖ్నా. ఏదైనా స్టార్ట్ అయింది, ఫారెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ వైజాగ్, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో ఫారెస్ట్. మన రైడ్ అయితే సూపర్ కొనసాగింది ఇప్పుడు దాకా, ఏ ఇబ్బంది లేకుండా. 1 రోజు 2 రోజులు హాల్ట్ అయినా సూపర్గా అయితే మన రైడ్ అయితే కొనసాగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా. దానికి దేవుడికి ధన్యవాదాలు. అండ్ మీ వైపు నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు నాకు, అసలు ఇది రావట్లేదు, ఎంకరేజ్మెంట్ రాలేదు. ఎంకరేజ్మెంట్ లేక నాకు కొంచెం మోటివేషన్ అయితే నేను కూడా లూజ్ అవుతున్నాను. సో ప్లీజ్ 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 వీడియోస్కి అయితే లైక్స్ అండ్ వ్యూస్ అయితే పెంచడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోని చూసేద్దాం రండి, ఏం జరుగుద్దో వెళ్ళే కొద్దీ. సూపర్ రూట్. మన ఇక్కడ నుంచి ఇన్స్టా షార్ట్స్ అయితే చూడండి. వెళ్ళే దారి అంతా ఈ ట్రైన్ ట్రాక్ ఉంటుంది మనకి, మొత్తం వెళ్ళే దారి మొత్తం ఈ ట్రైన్ ట్రాక్ ఉంటుంది. నో పార్కింగ్, నో స్టాపింగ్. ఎలిఫెంట్ జోన్ అంట, క్రాస్ అవ్వకండి, ఆక్కండి, క్రాస్ చేయకండి. చూడండి ట్రైన్ ట్రాక్ వెళ్ళిపోతుంది చూసారా, అదిగో డార్జిలింగ్ హైవే రైలు. సూపర్ రైల్వే, సూపర్ ఉంటుంది. అది వీలైతే అది కూడా మనం ట్రావెల్ చేద్దాం అక్కడికి వెళ్ళాక. ఈ డార్జిలింగ్ వచ్చేసి ఫస్ట్ నేపాల్ మనోళ్ళు కొట్టుకున్నారు, బ్రిటిషర్స్ కొట్టుకుని లాస్ట్కి ఇండిపెండెన్స్ తర్వాతే వచ్చింది అనుకుంటాం మనకి ఇది. సో ఈ ఏరియా ఇదిగోండి క్రాస్ అయ్యాం ఆల్రెడీ. ట్రైన్ ట్రాక్ రిపేర్ అయితే ఉంది, దాని వర్క్ అయితే జరుగుతుంది, అందుకే మనుషులు ఉన్నారు. ట్రైన్ ట్రాక్ పక్కనే రిపేర్ వర్క్ అయితే జరుగుతుంది. చాలా చూడదగిన ప్లేస్ ఇది, ఎవరు వచ్చినా చూడడానికైతే ట్రై చేయండి కన్ఫామ్గా. రోంగ్టాంగ్ అంట ఫస్ట్ సిటీ అయితే ఫస్ట్ టౌన్ అయితే కనిపించింది, టౌన్ ఆర్ విలేజ్. ఫస్ట్ మనకి ఈ ఓల్డ్ రూట్ స్టార్ట్ అవగానే ఇదైతే కనిపించింది కొంత డిస్టెన్స్ వచ్చాక. రోంగ్టాంగ్ ఎందుకు ఆగుతున్నాడో తెలీదు. దివాయిన్స్ హోటల్ రోంగ్టాంగ్ యొక్క రూట్ చూడండి ఎంత చిన్నది ఉందో. అండ్ అక్కడ చిన్న బ్రిడ్జ్, దానికి సరిపడా బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు మీరు, క్లియర్ కనిపిస్తుంది కదా, దానికి సరిపడా బ్రిడ్జ్. ఈ ఏరియాకి వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తారండి. ఎవరైనా వస్తే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూసి ఎవరు వచ్చినా ఓన్ డ్రైవింగ్తో వస్తే మ్యాక్సిమం లెఫ్ట్ కొనడానికే ట్రై చేయండి, రైట్ సైడ్ మాత్రం వెళ్ళకండి. సడన్గా వచ్చేస్తారు వాళ్ళు, హార్న్ పెద్దగా కొట్టరు, వచ్చేస్తారు. సో మనమే లెఫ్ట్ కొండి జాగ్రత్త వెళ్తే సరిపోద్ది. ఇదేంటో తెలుసా, ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేం మొక్క, ఆ మొక్కను చూసి చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది రైటా రాంగా చెప్తాను మీకు చెప్పింది. గైస్ మనం ఇదే రూట్లో ఒక దగ్గర అయితే ఆగాం కొన్ని పిక్స్ కోసం. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇదే ఆ ప్లేస్, మొత్తం
లోయ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. అండ్ ఇక్కడ నుంచి మీకు ఆ రోడ్డు చూపిస్తాను చూడు. మేము వచ్చింది ఇదిగోండి, ఇదే ఆ రోడ్డు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ కనిపిస్తున్నదే రోడ్డు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఎదురుగా ఒక విలేజ్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి కొండల మీద విలేజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్కి ఉంది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా. ఆ పిక్స్ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఇస్తాను, ఇక్కడ ఫాలో అవ్వండి. అండ్ మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం, చూడండి ఎలా ఉందో. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. అండ్ ఇదంతా ఎటు నుంచి అయితే అయినా కర్వ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట ఈ ఏరియాలో. అండ్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇక్కడ మనకి వైజర్ లేదు. వైజర్ లేకపోవడం వల్ల, మన లోగో లేకపోవడం వల్ల ఎవరికో కానీ తెలియట్లేదు మన ఛానల్. మన వాళ్ళిద్దరికీ ఆ వైజర్ అయితే ఉంది. మనం ట్రై చేసాం, ఎక్కడ దొరకలేదు. ఈసారి దొరికితే కన్ఫర్మ్గా ఫిట్ చేయిందాం మనం కూడా. గైస్ మనం ఆ కటింగ్ ఇప్పుడు ఫొటోస్ తీసుకునే దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ రాగానే ఒక షాప్ అయితే కనిపించింది. ఈ షాప్ దగ్గర మనం టిఫిన్ అయితే చేయలేదు మార్నింగ్ నుంచి. సో టిఫిన్ కోసం అయితే ఆగాము. టిఫిన్ ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ఏమేమి ఉన్నాయంటే చికెన్ మోమోస్ అండ్ మ్యాగీ అయితే ఉంది. మనం మ్యాగీ అయితే ప్రిఫర్ చేసాం. సో షాప్ అయితే చూడండి, ఇదే ఆ షాపు. అండ్ మన వాళ్ళకి కొన్ని పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మ్యాగీ అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్ చేయగానే మ్యాగీ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాంటి ఏరియాస్ వచ్చేసరికి చికెన్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు మసాలా వేరు, మన మసాలా వేరు. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అవి అయితే అవాయిడ్ చేయండి. మ్యాగీ కూడా ఎందుకు అంటే లైట్ ఫుడ్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవుతుంది బాడీ. సో మ్యాగీ అయితే తీసుకుంటున్నాం మనం. హలో नाम क्या है? नाम मतलब हाईफाई डालो. नाम क्या है? प्रोबिक Boy. मेल. Robic boy. Robic boy. कैसे हो तुम? ఎలా చూస్తున్నారు చూడండి. బెంగాలీ అయితే आपको बंगाली नहीं आएगा ना? बंगाली हमको आएगा, इसको नहीं. कितना 2 साल ही तो हुआ. कहाँ से हो? यही पर ఆగ్ది సార్. ఠీక్ గాయ్స్, ఇదే మన మ్యాగీ వచ్చేసింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. బాగుంది, చాలా బాగుంది. నేనేమనుకున్నాను కొంచెం వరస్ట్గా ఉంటుంది అనుకున్నా, బాగానే ఉంది. ఇక్కడ నేను చూడండి రైట్ సైడ్ అయితే ఫుల్ వ్యూ అయితే ఉంది. రైట్ సైడ్ మనకి మనం ఇటుపక్క రోడ్డు చూసుకుంటూ ఇంకో పక్క వ్యూ చూసుకుంటూ మీకు చూపిస్తూ వ్లాగ్ చేస్తూ మల్టీ టాస్కింగ్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. రైట్ సైడ్ ఈ రోడ్డులో టాయ్ ట్రైన్ తిరుగుతుందో తిరగదో తెలియదు. ప్రజెంట్కి తిరగాలి. ఇదే టాయ్ ట్రైన్ ట్రాక్ అయితే. బట్ ఏమైందంటే కింద వర్క్స్ జరుగుతున్నాయి కదా. సో టాయ్ ట్రైన్స్ తిరిగేటట్లేవు. అది మనం చెప్పలేము, టాయ్ ట్రైన్ తిరిగేటట్లేదు. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా చలేస్తుంది. మాకు ఇంత జాకెట్లో కూడా చలేస్తుందంటే ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో చూడండి మీరు. ఆలోచించండి, మీరుకే వదిలేస్తున్నాను. ఇంకా ఎలా ఉందో సిటీ పైన ఇదేదో ఊరైతే ఉంది, చూడవచ్చు మీరు ఎలా ఉందో రైట్ సైడ్ మొత్తం. అండ్ ల్యాండ్ స్లైడ్ అవుతున్నట్టుంది ఆ రోడ్డుకి, అది బ్లాక్ చేశారు చూసారా మన రైట్ సైడ్ మొత్తం. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో. మనం వెళ్ళే కొద్దీ ఇంకా ఇంతకన్నా మంచి వ్యూస్ అయితే కనిపిస్తూనే ఉంటాయి మనకి. చాలా అంటే చాలా బాగుంటాయి. అవన్నీ మీరు చూసేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసేయండి. చూసేయండి ఇల్లులు అయితే ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. డిఫరెంట్. ఆ కొండ మీదకి వెళ్ళే వరకు కట్టేసాడు, అంత స్టేజ్ హైట్ వరకు. ఇంకా ఆ పైన కూడా ఏదో ఉంది, చూడండి ఎలా ఉందా. మనం ఇప్పుడు వచ్చిన రూట్ అంతా ఇటువైపు ఉంది. ఇదంతా అలా తిరిగి వచ్చాం మనం. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఒకటి ఉంది, వ్యూలోకి వెళ్దాం మనం. వ్యూ అయితే చూడవచ్చు, ఈ వ్యూకి వెళ్దాం మనం. అండ్ కరెక్ట్గా ఈ వ్యూ దగ్గరే మనం బైక్ అయితే ఆపాం. చూడండి గైస్, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే మీరు చూడవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అందుకే డార్జిలింగ్ని
క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. సూపర్ అంటే సూపర్. వచ్చే కొద్దీ వెళ్ళే కొద్దీ లొకేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఫొటోస్, మా మెమరీస్ అన్నీ ఇప్పుడే నిండిపోతాయేమో. మా ఫోటో గ్యాలరీ మొత్తం ఇప్పుడే నిండిపోద్దేమో. ఫోన్స్ అండ్ గోప్రోస్ మొత్తం డేటా అంతా ఇప్పుడే నిండిపోద్ది అనిపిస్తుంది నాకైతే. అలా ఉంది ఈ లొకేషన్స్. వెళ్ళే కొద్దీ అలా ఉన్నాయి. ఇంకా మనం ఇంకా ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి. బట్ వెళ్ళే కొద్దీ లొకేషన్స్ మంచిగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే మనం కొన్ని పిక్స్ తీసేసుకొని మళ్ళీ చలో. చూడండి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ అయితే మనం ఇలా తిరిగి ఆ వైపు వెళ్దాం. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్దీ కూలింగ్ లొకేషన్స్ అయితే మరి మనం చెప్పలేము. వర్ణాతీతంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నాయి. దీంతో ఆఫ్ రోడింగ్ చాలా కష్టం ఈ బైక్తో, నాకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా కష్టం. ఈ లగేజ్తో చాలా కష్టం. చూద్దాం ఏమవుద్దో. ఎంత హైట్లో ఉన్నామో. దోలా లొకేషన్ కదా, మీకు అనిపిస్తుంది అనుకుంటా. నేను కొంచెం రిస్క్ చేసి మీకైతే రైట్ సైడ్ మొహం పెట్టి చూపిస్తున్నాను గోప్రో వ్యూలో. దోలుగా ఉందిగా. లోకల్ ట్రైన్ అయితే చూసేసా మనం. కనిపించేసింది మనకి లోకల్ ట్రైన్ వెళ్ళిపోయింది. క్యా హువా? ట్రైన్ అయితే వచ్చేస్తుందంట, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎవడో ఒకడు ఉండాలి కదా ఇక్కడ అని అంటున్నాడు ఆయన. లోకల్ ట్రైన్ వ్యూ కూడా చూసేసాం. ఇంకోటి వస్తే బాగుంటుంది. ఏందయ్యా ఈ లొకేషన్లు. వర్షం కూడా రెడీ అయిపోతుంది. గాయ్స్ ఇందాక మిమ్మల్ని అడిగాను కదా ఏం మొక్క అని. మీరు ఇప్పుడు నేనైతే ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయి. అది మొగలి పువ్వు మొక్క. అయితే అది మొగలి పువ్వు వస్తుంది కదా, ఎక్కువ పాములు ఉంటాయి అంటారు. అదే ఈ మొక్క అంతా. అదే ఈ మొక్కలన్నీ అయ్యే. చాలా ఉన్నాయి. ఇందాక చాలా తక్కువ కనిపించాయి, బట్ ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. మనం రెయిన్ కవర్ అయితే వేసేస్తున్నాం జాకెట్ మీదకి. రెయిన్ కోట్ అయితే మరి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఇప్పుడు దాకా వాడలేదు. ఈ జాకెట్తో కొన్నాం 1.5 year అవుతుంది. ఇప్పుడు దాకా మనకు అవసరం పడలేదు దీంతో. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. దీని మీద మొత్తం చేతులు అయితే కొరడబారిపోతున్నాయి. సో ఫస్ట్ ఇది వేసేసుకొని అప్పుడు చేతులకి ఏమైనా ఆలోచిద్దాం. గాయస్ చూసారు, అదే లోకల్ ట్రైన్. ఈ స్టార్ట్ రికార్డింగ్ అయ్యే లోపల ఇన్స్టా 360 స్టార్ట్ రికార్డింగ్ అయ్యే లోపల అది వెళ్ళిపోయింది, పాస్ అయ్యి. గాయస్ చూడండి లొకేషన్ అయితే మేఘం అయితే తాకుతూ వెళ్తుంది. ఆ ఇల్లు తాకుకొని వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా మీదకి వెళ్ళే కొద్ది ఇంకా ఇలాంటి లొకేషన్స్ చాలా వస్తూనే ఉంటాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది. టైం ల్యాప్స్ ఏమైనా పెట్టగలిగితే ఇంకా బాగుంటుంది ఇక్కడ. బట్ బైక్ పార్క్ చేసే అంత స్పేస్ కూడా లేదు, మీరు చూడొచ్చు రోడ్ మీద. సో అందుకని మనం ఇలా ఆగి చూపిస్తున్నా. ఎలా ఉందో చూడండి లొకేషన్ అయితే. మేఘం తగులుతూనే ఉంది. మనాలు మేఘం అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంకా బెస్ట్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను నేను. అక్కడ మీద కొంచెం బాగుంది కదా బెటర్గా. ఆ రోడ్డు, ఆ మేఘం నెక్స్ట్ లెవెలే. గోర్ఖ్లాండ్ ట్యుటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అంట గిద్దే వ్యూ పాయింట్. సూపర్ ఉంది వ్యూ పాయింట్ అయితే మాత్రం. దిగి పైకి వెళ్దామంటే లొకేషన్లో బండి పెట్టే అంత స్పేస్ అయితే లేదు. చూద్దాం మనం వీలైతే. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ చూడండి ఎలా ఉందో. వ్యూ మొత్తం వ్యూ అంతా ఫాగ్తో అయితే నిండిపోయింది. మొత్తం మేఘం ఇక్కడ వచ్చి తగులుతున్నాయి చూడండి. ఏం లొకేషన్ ఉందా, సూపరే.
మనం ఆగి పైకి వెళ్ళడానిక బైక్స్ పట్టే అంత పార్కింగ్ లేదు. చూడండి స్పేస్ ఎంత తక్కువ ఉందో. ఇది వచ్చేసి కటింగ్లో ఉంది, అది కూడా వ్యూ పాయింట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. సూపర్ సూపర్ సూపర్. ఇది చూడండి ఎలా ఉందో. జస్ట్ అలా టైం మాట్లాడకుండా ఒక్క నిమిషం అయితే మీకు చూపిస్తాను, మీరు చూడండి ఎలా ఉందో, చెప్పండి ఎలా ఉందో. ఆకాశంలో వచ్చేసినట్టుంది, ఆకాశానికి తగిలేసినట్టున్నాం మనం. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైన ఉంది, చాలా పైన ఉంది. గాయ్స్ ఇంతకన్నా బెస్ట్ లొకేషన్ అయితే నేను మరి చూపించలేను అనుకుంటున్నాను. నేను ఈ వ్లాగ్లో ఇంకెన్ని చూడగలుగుతామో తెలియదు, కానీ ప్రజెంట్కి అయితే ఇప్పుడు దాకా మేము చూసిన వాటిలో ది బెస్ట్ అండ్ ది బెస్ట్ లొకేషన్ ఇదే. చూడండి ఎంత బాగుందో. గాయ్స్ కుర్సియంగ్ అంట విలేజ్ పేరు వచ్చేసి, ఈ టౌన్ పేరు వచ్చేసి విలేజ్ అంటున్నాను. అండ్ మనం ఇక్కడ ఆగి మీకైతే లొకేషన్ చూపిస్తాను. ఈ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. వర్ణాన్వితంగా ఉందిరా బాబు. ఏంట్రా బాబు ఆ లొకేషను, ఆ ఇల్లులు ఏంట్రా బాబు, సూపర్. ఈ టీ ప్లాంటేషన్ వల్ల ఆ ఇల్లులకి, ఆ ఇల్లుల వల్ల టీ ప్లాంటేషన్కి లుక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ లెవెల్గా ఉంది చూడడానికైతే. మీకు ఎలా కనిపిస్తుందో కానీ నా కళ్ళతో చూడు మామా అన్నట్టుంది నాకైతే. సూపర్ సూపర్ సూపర్. గాయస్ ఆ చర్చి కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్, ఇది వచ్చేసి 1882 నుంచి 1886 మధ్యలో కట్టారనమాట. చూడండి ఎలా ఉందో, బాగా ఓల్డ్ది ఇది కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఫాగ్ అయితే వచ్చేసింది ఈ విలేజ్ మీదకి, మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్. ఇంకా మనం ఆ మిస్ట్లోకి వెళ్తున్నాం, ఫాగ్లోకి. ఆ ఫాగ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ అయితే ఆ ఫాగ్ వల్ల అక్కడ ఏముంది అనేది కూడా కనిపించట్లేదు మనకి. బిల్ట్ బై బ్రిటిష్ రోప్వే ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లండన్ అని ఉంది చూసారా. రోప్వే అయితే అప్పట్లో కట్టించింది, బ్రిటిషర్స్ వచ్చిన టైంలో కట్టించిన రోప్వే ఇది. చాలా బాగుంది. అది ఎటు వెళ్తుందా అనేది, పైనుంచి కిందకి ఎటువైపు వెళ్తుందా అనేది మనకు కొంచెం చూడాలి. ఇప్పుడే ఎలా ఉంది ఏంద్రా ఇది, ఎప్పుడే ఎలా ఉందంటే వింటర్లో ఎలా ఉంటుందో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందిరా బాబు. ఏంటి సిచ్యువేషన్ ఏంటి, మాకేం కనిపించట్లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు ఎలా ఉంటుందో. సమ్మర్లోనే ఎలా ఉంది, పీక్ సమ్మర్. ఇప్పుడు ఏప్రిల్, ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 26 అనుకుంటా, 25th కానీ 26th కానీ డేట్. మన సైడ్ ఎండ గుద్ద చెక్కేస్తుంది, ఇటు సైడ్ అలా కాదు, చలి చెక్కేస్తుంది. అలాంటిది సమ్మర్లో ఎలా ఉందంటే వింటర్ రైనీ సీజన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నెక్స్ట్ లెవెల్. రాయ్ విలేజ్ అంటది, బస్టియా. గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం, సాయంత్రం 4:30 అయితే అవుతుంది. 4:30 ఈ టైంలో వాళ్ళు చూడండి మంటగా అవుతున్నారు అక్కడ. అదే వన్ సైడ్ అయితే ఇంకా ఎండ దొల్లగొట్టేసేది. ఏంది అయ్యా ఈ లొకేషను, చలి చంపేస్తుంది, చలి చంపేస్తుంది, చలి చంపేస్తుంది. గాయ్స్ చూడండి లోకల్ ట్రైన్ చూడండి, ఈడు ఆపేశాడు. లోకల్ ట్రైన్ అయితే చూడండి. దీని గురించే మనం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మూడు బోగీలు ఉన్నాయి అంతే. చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. మనం ఫైనల్గా వచ్చేసాం డార్జిలింగ్ టౌన్లోకి అయితే వచ్చేసాం. ఇదంతా ఫుల్ ట్రాఫిక్. డార్జిలింగ్ రాగానే ఫుల్ ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రూమ్ ఆర్ ఏమో అనేది తెలియాలి. ఫస్ట్లీ ఫుడ్ ఒకటి వేయాలి మనం, ఆ తర్వాత టెంట్. గైస్ మనం ఫైనల్గా డార్జిలింగ్ అయితే వచ్చేసాం. డార్జిలింగ్ వచ్చేసి ఇక్కడ
స్టే అయితే తీసుకున్నాం, ఒక రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ రూమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఫుల్ వెదర్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు, వర్షం పడుతూనే ఉంది. మేము డార్జిలింగ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుండగానే వర్షం పడుతూనే ఉంది, మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో అందుకని రూమ్ అయితే తీసుకున్నాం. మనం రేపు డార్జిలింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను.